అన్న కూడా ఎప్పుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. మనం ఇక్కడ నుంచున్నప్పుడు వాక్యం చెప్పేవారు కాదు, వాక్యాన్ని చేసేవారిలాగా ఉండాలని చెప్తారు. అంటే వాక్యం ప్రకారం అనుసరించేవారిలాగా. అప్పుడే దేవుడు మనకి మనము దేవునికి ఆమోదమైన విశ్వాసులాగా ఉంటాం మనం. అయితే ఇక్కడ నా హృదయానికి టచ్ చేసిన అంశం ఏంటంటే, ఇక్కడ వారి వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయముల్లో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి, అంటే యోబు గారు ఇక్కడ ఆయన పవిత్రతకి, పరిశుద్ధతకి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తున్నారు. పరిశుద్ధత జనరల్గా మనం ఏదన్నా మనం తప్పు చేస్తేనే ఓవర్లుక్లో ఓకే, ఇట్స్ ఓకే, దేవుడు క్షమించేస్తాడు, అది పెద్ద మ్యాటరే కాదన్నట్టు మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ వాళ్ళ కుమారులు, వాళ్ళ పిల్లల విషయంలో యోబు గారు ఏం ఆలోచించాడంటే, ఇక్కడ దేవుని దూషించిరేమో అని. అంటే ఒక చిన్న డౌట్ వచ్చింది ఆయనకి. చిన్న డౌట్ వచ్చి ఆయన వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి, అంటే మన యొక్క ఆత్మీయ జీవితాల్లో పరిశుద్ధతకి ఎంత ప్రాముఖ్యమో ఉన్నదో, ఎంత ఇంపార్టెన్స్ ఉన్నదో ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. దానికి కంటిన్యూషన్ యోబు నిత్యము అలాగ చేయుచుండెను. ఈ రక్షింపబడిన విశ్వాసకి ఉండవలసిన లక్షణాల్లో మనం నేర్చుకున్నాం కదా. అన్న ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే పరిశుద్ధత, పరిశుద్ధత, దేవుడు పరిశుద్ధత కోరుతున్నాడు అన్నాడు. మనం కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి 11వ అధ్యాయము 24వ వచనంలో దాంట్లో క్లియర్ కట్గా ఉంటుంది. మనం రొట్టె రసాలు తీసుకునేటప్పుడు మనం పవిత్రంగా ఉండాలి అని. ఒకవేళ ఉన్నట్లయితే దానికి వచ్చే పర్యవసానం కూడా మనం చూస్తున్నాం దాంట్లోనే. అందుకే యోబు గారు ఇక్కడ ఫస్ట్ ఆయన పరిశుద్ధతకి అంత ప్రాముఖ్యం ఇచ్చాడు. కాబట్టి నా హృదయానికి టచ్ అయిన అంశం ఏంటంటే, ఆయన పరిశుద్ధత కోరేవాడు. ఒకటి, వాళ్ళ కుటుంబము గురించి అనునిత్యము ప్రార్థన చేసేవాడు, పరిశుద్ధత కోరేవాడు. ఫస్ట్ పాయింట్ అది నేను నోట్ చేసుకున్నాను. దేవుణ్ణి దూషించిరేమో అనని. మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా మనకి కుటుంబం ఉంది, మనకి పిల్లలు ఉన్నారు. ఒకసారి మా చిన్నవాడు 2019లో అనుకుంటా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఉదయం 7:55 అయింది, కారులో వెళ్తున్నాను. వెంటనే సౌజన్య ఫోన్ చేసి, ఇదిగో చిన్నవాడు ముక్కులో లవంగాయ పెట్టుకున్నాడు. ముక్కులో లవంగాయ పెట్టుకొని చెస్ట్ ఇక్కడ వరకు లోపలికి వెళ్ళిపోయింది ముక్కులో. యాక్చువల్గా మనం లవంగాయ నేలకు మీద పెట్టుకుంటేనే ఆ పవర్కి, ఆ మింట్, ఆ మెంతాల్ పవర్ అని అంటారు కదా, ఆ మింట్ పవర్కి మనకి కాలిపోతూ ఉంటుంది. అంటే ఒక రకమైన డిఫరెన్స్. అది డాక్టర్ గారు చెక్ చేసి చెప్తారంట, చెస్ట్లోకి వెళ్తుందేమో అని చెప్పి, వెళ్ళిందేమో అని చెప్పి ఆయన చూడాలని అంటున్నాడని చెప్పి నాకు తను ఫోన్ చేసి చెప్పింది ఇట్లా అన్నాను. నేనేం డ్రైవింగ్లో ఉన్నా. ఆ విషయాలు ఎవరికి తెలియదు కదా, జనరల్గా ఫోన్లో కాంటాక్ట్లో ఉంటారు. నాకు అసలు ఒకేసారి పొద్దున్నే ప్రార్థన చేసుకున్నాను, బయలుదేరుతున్నాను. అప్పుడు సగం దూరంలో ఆఫ్ చేసి ఒక సర్కిల్ లాగా వచ్చిందనమాట. పక్కనే ఆఫ్ చేసేసి, నాతో పాటు ఇంకొక కొలీగ్ ఉన్నాడు, ఆఫ్ చేసి వెంటనే నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా క్షమించు, చిన్నపిల్లాడు, తెలియదు, తప్పు జరిగింది, మేము తప్పు చేసాము, పేరెంట్స్గా మేము తప్పు చేస్తే మమ్మల్ని క్షమించి వాడికి ఏ అపాయం రాకుండా కాపాడండి అని చెప్పి వెంటనే మనం జనరల్గా మనకి ఏదన్నా ప్రాబ్లం వస్తే మనం దైవజనులను ఫస్ట్ మనకి వచ్చే థాట్ ఏంటంటే, మన మనసులో ప్రార్థన చేసుకుంటాం, ఇమీడియట్లీగా దైవజనులకు చెప్తాం. మనం చెప్పి వాళ్ళకి ప్రార్థనా సహాయం కోరుతాం. అట్లాగే నేను అక్కడ ప్రార్థనా సహాయం కోరాను. తర్వాత 2 అవర్స్కి దేవుడు కనికరించాడు, అది లవంగా బయటకు వచ్చేసింది ఏదేమైనా. కానీ ఆ రోజు నాకు అర్థమైంది అనమాట. ఈ వాక్యం ద్వారా నేను ఆలోచించినప్పుడు ఆ రోజు దేవుడు ఎందుకు కాపాడాడు అని చెప్పి. దేవుని కృప
మన పట్ల ఉండటం ద్వారానే దేవుడు ప్రమాదాల నుంచి తప్పించాడు. మనం దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మన పిల్లల విషయంలో మనం ఆయన సన్నిధిలో వేడుకున్నప్పుడు ఆ, దానికి సంబంధించిన శిక్షలు పర్యవసానాలు మనం తప్పించబడి ఒకవేళ రాబోతున్నాయేమోనని మనం గ్రహించుకొని మనం ఆ విధంగా నిత్యము ప్రార్థన చేసేవారిలాగా పరిశుద్ధత కోరేవారిలాగా ఉండాలని చెప్పి నాకు అనిపించింది. అట్లాగే పిల్లల విషయంలో మనము నేను చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళా. మా పేరెంట్స్ ఎవరో మా కోసం ప్రార్థన చేయలేరు. దైవజనుల ద్వారా కౌన్సిలింగ్ ద్వారా కొంతమంది సహోదరుల ద్వారా నేను హెచ్చరింపబడి దేవుని వైపు ఆకర్షితులయ్యి నేను దేవుని సన్నిధిలో అటాచ్ అయ్యి నడుస్తున్నాను, దేవుని సొంత రక్షణకు అంగీకరించి. ఇక్కడ అనేక మంది మనకి చర్చిలో యవనస్తులు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చర్చికి వస్తున్నారు. వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు చాలా ప్రార్థన చేస్తూ ఉంటారు. నా పిల్లోడు ఇలా ఉండాలి, నా పిల్లోడు తప్పుగా ఉండకూడదు, చాలా జాగ్రత్తగా ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పి. కానీ యవనస్తులుగా ఉన్న మనము కానీ మన తల్లిదండ్రులు మన నుంచి ఏమి కోరుకుంటున్నారు? వాళ్ళు పొద్దున్నే లెగిసి ప్రార్థన చేస్తాం. నేను ఇక్కడ ఉన్నప్పుడు 2005 సంవత్సరం అనుకుంటా, మోహను నేను రోజు పొద్దున్నే వాళ్ళ ఇంటి ముందు లోకయ్య గారి ఇంటికి మనం వెళ్ళి రోజు పొద్దున్నే 4:30-5 గంటలకు ప్రార్థన చేసేవాళ్ళం. అంటే వాళ్ళ కుటుంబం రక్షింపబడాలని చెప్పి, వాళ్ళ పిల్లలు బాగుండాలని చెప్పి వాళ్ళు పొద్దున్నే ఉదయాన్నే పిలిచి ప్రార్థన పెట్టమని నేను చెప్పి అలా కుటుంబంలో ప్రార్థన జరుగుతూ ఉండేది. ఇప్పుడు మన యొక్క బిజీ స్కెడ్యూల్స్, మన యొక్క బిజీ లైఫ్లో మనం దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేసేవారిలాగా ఉన్నాం. ఆల్మోస్ట్ ఆల్ నెగ్లెక్ట్ చేస్తున్నామేమో నాకైతే తెలియదు. నేనైతే అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాను. ఫ్యామిలీ ప్రేయర్ ఈవినింగ్ టైం, నైట్ టైం పడుకునే ముందు అయితే నడుస్తుంది. కానీ ఇక్కడ యోబు గారు చేస్తున్నట్లు నిత్యము అలాగ చేయుచుండెను అన్న అనుభవంలోనికి మనం అలాగ ప్రాక్టీస్ చేద్దాం. మన పిల్లల గురించి, మన కుటుంబాల గురించి, మన సంఘము గురించి ఆ విధంగా ఈ మొదటి ఈ మొదటి అంశం ఏంటంటే ఆయన ప్రార్థన చేసేవాడు, పరిశుద్ధత కలిగిన వాడు. రెండవది ఆయన యథార్థ ప్రవర్తన కలిగిన వాడు. యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. అట్లాగే అతడు తర్వాత లైన్లో అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. ఇక్కడ దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు అతని యథార్థత గురించి. యథార్థత యథార్థత 2019 సంవత్సరము నా దగ్గర బుక్స్ ఇంకా ఉన్నాయి. నేను అప్పుడప్పుడు చదువుకుంటా ఉంటాను. బైబిల్లో కూడా రాసుకున్నాను నేను. 2019 సంవత్సరము ఫిబ్రవరి నెలలోనూ జనవరి నెలలోను. యథార్థముగా ఉంటే పాపము చేయడు అని కొటేషన్ అన్న చెప్పారు. యథార్థముగా ఉంటే పాపము చేయడు, చేయలేడు అని. మన యొక్క భక్తి జీవితంలో ఇక్కడ యోబు గారు గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, ఆయన యథార్థ వర్తనుడు అని. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం కొన్నిసార్లు యథార్థతగా ఉంటాము, యథార్థతగా ఉండం. ఒకరోజు ఉంటే ఒకరోజు ఉంటాం, ఒకరోజు ఉంటే ఒకరోజు ఉంటాం. కానీ ఇక్కడ ఆయన లైఫ్ లాంగ్ ఆయన యథార్థతగానే ఉన్నాడని చెప్పి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ 2వ అధ్యాయము 3వ వచనంలో అందుకు యెహోవా దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు యథార్థత విషయంలో. ఓకే, మనం మన ఆత్మీయ జీవితంలో మనం యథార్థతగానే ఉన్నామనని మనంతటకు మనం అనుకుంటాం. కానీ కొన్ని విషయాల్లో మనం తప్పిపోతూ ఉంటాం.
నేను చర్చ్‌కి ఖతార్‌లో ఎళ్తా ఉన్నప్పుడు మా పాస్టర్ గారు అక్కడ కూడా సేమ్ అన్నలాగానే ఆయన డైరెక్ట్‌గా టీచ్ చేస్తారు. డైరెక్ట్. మాకు మంగళవారం జరుగుద్ది. శుక్రవారం జరుగుద్ది. మిడ్ డే వీక్ శనివారం జరుగుద్ది. 3 రోజుల్లో. మేము ఆఫీసులకెళ్ళి వస్తా ఉంటాం గదా! అందరము. ఆయన ఒకటే మీరు యథార్థంగా ఉన్నారా అని అడుగుతారు అందరిని. అడిగి ఎందుకంటే ఆఫీసులకెళ్ళి వస్తాం. గబుక్కున పెన్ ఉందనుకోండి. ఆఫీస్‌లో ఉన్న పెన్ను జేబులో పెట్టుకొని వచ్చేస్తాం. ఆళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తే అది డిఫర్. అంటే ప్రతి విషయంలో మనం యాజ్ ఎ క్రైస్తవ విశ్వాసిగా ఉన్నప్పుడు యథార్థత అన్న కూడా చాలా సార్లు చెప్పారు అంతకుముందు. యథార్థత విషయంలో మనం ఆఫీసులో చిన్న పేపర్ ముక్క కూడా మనం తీసుకురాకూడదండి. ఎందుకంటే అది కూడా దేవుని ఎదుట మనము ఒక యథార్థతగా మనం జీవిస్తున్నాం అన్న దానికి ఒక సాదృశ్యం అని నేను. మా వోడు మొన్న ఒక రోజు ఎవరో ఇచ్చారని చెప్పి ఏదో రబ్బరో ఏదో తీసుకొచ్చేసాడని చెప్పాడు. అలా తీసుకురాకూడదు. తీసుకెళ్ళి ఇచ్చేసేయనని చెప్పాం. ఇచ్చేస్తానని అన్నాడు. నేను మళ్ళీ తర్వాత అడగలేదు. అంటే చిన్నప్పటి నుంచే మనం అది వాళ్ళకి అలవాటు చేస్తే ఆ ప్రాక్టీస్‌లో పెద్దయిన తర్వాత వాళ్ళు దాన్ని రియల్‌గా యథార్థతగా ఉండటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉంటారు. మనం కొన్ని కొన్ని సార్లు మనమే అది పాటించక మన పిల్లలకి నేర్పించకుండా అలా వదిలేసామనుకోండి, వాళ్ళు పెద్దయిన తర్వాత సమాజంలో వాళ్ళు ఎలా తయారవుతున్నారో కూడా మొన్న ఆహ్, యాంటీ సోషల్ సంఘ విద్రోహ శక్తులన్నా? ఆ! సంఘ విద్రోహ శక్తులు తయారవ్వటానికి గల మూలము కారణం ఏంటంటే, ఇట్లాంటి చిన్న చిన్న విషయాల్లో నుంచే ప్రాక్టీస్ అవుతారాళ్ళు. ఫస్ట్ చిన్న దొంగతనం జేస్తారు. అది రబ్బరేగా అవుద్ది. రేపొద్దున ఇంట్లో నుంచి ఒక రూపాయితో స్టార్ట్ అవుద్ది. అలా 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 బిగినింగ్ వాళ్ళు ఒక స్టేజ్ దాటి ఎళ్ళిపోతా ఉంటారు. కానీ ఇక్కడ యోబు గారు విషయంలో దేవుడే సాక్ష్యమిస్తున్నాడు. యథార్థత, యథార్థత. మొదటిగా మనం పవిత్రమైన జీవితము, పరిశుద్ధత, ఆయన నిత్యము ప్రార్థన చేసేవాడిలాగా ఉన్నాడు. రెండో విషయంలో యథార్థత కలిగి ఉన్నాడు. యథార్థత, యథార్థ ప్రవర్తన కలిగి ఉన్నాడు. అట్లాగే మూడవది యోబు గ్రంథము 4వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో యోబు గ్రంథము 4వ అధ్యాయము యోబు గ్రంథము 4వ అధ్యాయము 5, 6, 7. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖాక్రాంతుడివైతివి. అది నీకు తగులుగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకము చేసుకొనుము. నిరపరాధి అయిన దేవుడు ఒకడు ఎప్పుడైనా నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించెనా? యథార్థ వర్తనులు ఎక్కడైనా నిర్మూలమైరా? యోబు గారి యొక్క స్నేహితులున్నారు. వాళ్ళు తేమానీయుడైన ఎలీఫస్ 2వ అధ్యాయం 11వ వచనంలో ఎలీఫజు, బిల్దదు, జోఫరు వీళ్ళ ముగ్గురు స్నేహితులకి ఈయనకి ఒక కన్వర్సేషన్ నడుస్తుంది. నడుస్తున్నప్పుడు ఎలీఫజు 4వ అధ్యాయంలో ఆయన యొక్క భక్తి జీవితాన్ని గురించి ఆయన్ని ఒక ఒక నిర్దేశం ఒక డైరెక్ట్ చేస్తున్నాడు ఆయనకి. ఏమనంటే నీకు అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా అని శ్రమ యోబు గారికి శ్రమలొచ్చినాయి. శ్రమల్లో కూడా ఆయన దేవుణ్ణి విడువని వాడిగా ఉన్నాడు. శ్రమలలో నాకు తెలిసిన స్నేహితుడు ఒకతను ఉన్నాడు ఖతార్‌లోనే. మంచి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం అంటే ఉద్యోగం అంతకుముందు చిన్న ఉద్యోగమే. సడెన్‌గా జాబ్ చేంజ్ అవ్వాల్సొచ్చింది. జాబ్‌లో నుంచి తీసేశారు. చాలా చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి అతనికి. అస్సల ఎలా ఏడిసాడంటే మామూలుగా కాదు. అంటే అతనుకున్న సిట్యుయేషన్ బట్టి, అతనుకున్న కమిట్మెంట్స్‌ని బట్టి యవనస్తుడే. చిన్న కా సెమీ కాంట్రాక్టర్ దగ్గర జాబ్ చేసేవాడు. ఒక 150 కిలోమీటర్స్ దూరంలో ఉంటాడు. ప్రతి శుక్రవారం వచ్చేవాడు. అక్కడ ఉన్న పాస్టర్ గారు "ఏం బాధపడబాకమ్మా నీకు జాబ్ వస్తది.
దేవుడు సహాయం చేస్తాడు. మేమంతా సంఘం అంతా ప్రార్థన చేస్తున్నాం. నీకు ఇంతకంటే మంచి ఉద్యోగం దేవుడు ఇస్తాడు, వాగ్దానం ఉంది అని చెప్పి అలా బలపరుస్తూ ఉన్నారు. ఒక వెబ్సైట్లో ఒక లింక్ చూసి, ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి అప్లై చేశాడు. అది డైరెక్ట్ గవర్నమెంట్ పోస్ట్. ఈయన అంతకుముందు ఒక సెమీ కాంట్రాక్టర్ కంపెనీలో జాబ్ చేసేవాడు. అంటే ఈయనకన్నా ముందు మెయిన్ కాంట్రాక్టర్ ఉంటాడు, మెయిన్ కాంట్రాక్టర్ కన్నా ముందు కన్సల్టెంట్ ఉంటాడు, కన్సల్టెంట్ కన్నా ముందు క్లయింట్ ఉంటాడు. క్లయింట్ అంటే గవర్నమెంట్ డైరెక్ట్. జీతం సమ్ ఎక్స్, ఒక 4 అంకెలు జీతం. ఇప్పుడు ఒకేసారి దగ్గరగా 6 అంకెలు దాటి వెళ్ళిపోయే స్టేజ్కి అది అపాయింట్మెంట్ అనమాట. అది ఆ ఆఫర్. అది ఒక సంఘం అంతా గట్టిగా ఒక నెల రోజులు ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేశాం. జాబ్ వచ్చేసింది. జాబ్ గవర్నమెంట్ జాబు 3 BHK. 3 BHK అంటే 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చారు, వెహికల్ ఇచ్చారు, లోపల ఇండస్ట్రియల్ ఏరియాలో తిరగటానికి, బయట ఒక వెహికల్, లగ్జరీ హై మోడల్ పెద్ద లగ్జరీ వెహికల్. సడన్గా దేవుడు చేసిన మేలులన్నీ మర్చిపోయాడు. సడన్గా వెళ్ళిపోయాడు. అసలు సంఘం లేదు, ఏమీ లేదు. పాస్టర్ గారు ఇండియా వచ్చారు, వాళ్ళ పేరెంట్స్కి బాగాలేదని నాకు రెస్పెక్ట్ లేదు అని కూర్చున్నాడు. అంటే వేరే వాళ్ళు ఎవరో కొంచెం హై క్లాస్ వాళ్ళతో టచ్ అయినట్టున్నాడు. వాళ్ళకి వేరే చోటకి ఎక్కడికో వెళ్తున్నాడు అని తెలిసింది ఒక వారం. నేను ఫుల్ కౌన్సిలింగ్ పెట్టాను, ఒక గంటన్నర. నువ్వు వెళ్ళిపోయేటప్పుడు చెప్పి వెళ్ళలేదు ఒకటి, అది క్రమం కాదు. చెప్పి వెళ్ళాలి, నీకు ప్రాబ్లం ఏంటో కన్సల్ట్ చేయాలి. నీ ఒక సిస్టమ్ అనేది ఉంది, నీకు తెలుసు. అది నువ్వు అలా చేయకూడదు, నువ్వు మాదిరిగా ఉండాలంటే లేదన్నా అదన్నా ఇదని చెప్పేసి వెళ్ళిపోయాడు. జస్ట్ ఒక చిన్న భౌతిక సంబంధమైన దీనికే ఎలా ఉంటే, ఆత్మ సంబంధమైన విషయాల్లో ఇన్ని శ్రమలు వచ్చినాయి అనుకోండి, దేవుడు మనల్ని చూచినప్పుడు మనల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తాడు? మనం మన యొక్క ఆలోచన ధోరణి, మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఈవెన్ దో ఇంక్లూడింగ్ నాకైనా సరే, ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను వేరే వాళ్ళతో చెప్పట్లేదు. ఒక చిన్న దేవుడు ఒక శ్రమల్లో నుంచి విడిపించి దేవుడు ఆశీర్వదించిన భౌతిక సంబంధమైన జీవితంలోనే మనం ఎంత అపనమ్మకంగా ఉంటే, ఒక స్పిరిచువల్ లైఫ్లో దేవుడు మనకి స్పిరిచువల్ లైఫే మీటర్. అది ఇంకా అన్నతో ఒకరోజు మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను అన్న గురించి అన్నాడు, మీరు మెటీరియల్ అట్ల మీద గురించి ఆలోచించరు, మెటీరియలిస్టిక్ థింగ్స్ గురించి, ఓన్లీ స్పిరిచువల్ గురించి ఆలోచిస్తారు కదన్నా అని చెప్పి ఒక సందర్భంలో అన్నానన్నమాట. నేను ఎప్పుడు అదే మనసులో ఉంచుకుంటాను. మనం జనరల్గా ఏంటంటే ఎక్కువగా భౌతిక సంబంధమైన వాటి మీదే మనసు ఉంచుతాం, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో మనసు ఉంచాం. ఒకవేళ దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అనుకోండి, అది మనం ఓకే, అది మనకి గొప్పగానే ఉంటుంది. కానీ దేవుని వైపు కోణంలో నుంచి చూస్తే అది జస్ట్ ఒక చిన్న ఆశీర్వాదం అంతే. నేను ఒకరోజు 3-4 డేస్ బ్యాక్తో అన్నతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక బ్రదర్తో, దేవుడు మన అనవసరాలను తీరుస్తాడు కానీ తమ్ముడు, మన విలాసాలను తీర్చడు అని నేను చెప్పాడు. నాకు అప్పుడు బాగా చాలా, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చాలాసేపు ఆలోచించాను నేను. అవును కదా, మనం చాలా కొన్నిసార్లు మనం లగ్జరీగా ఉండాలని ఫీల్ అయిపోతూ ఉంటాం. ఒక కంపేర్ చేసుకొని ఇతరులతో పోల్చుకుంటూ ఉండి, ఇప్పుడంతా సొసైటీలో కూడా అంతా అట్లాగే అయిపోయింది. వాళ్ళని చూసినప్పుడు మన యొక్క భక్తి జీవితం కూడా మనకి క్వశ్చన్ మార్క్ లాగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళేమో స్పిరిచువల్ లైఫ్లో, ఫిజికల్ లైఫ్లో వాళ్ళేమో పైకి వెళ్ళిపోతూ ఉంటే, దేవుడు మనం ఎంత భక్తిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించటం లేదు అని నేను ఒక క్వశ్చన్ మార్క్ ఫీల్ అయిపోయి మనం కంపారిటివ్ మోడ్లోకి వెళ్ళిపోతాం. ఆ మాట చెప్పగానే నా యొక్క హృదయానికి అసలు చాలా ఒక హార్ట్ టచింగ్లోకి వెళ్ళిపోయింది అనమాట. నాకు నిజంగా దేవుడు శ్రమల్లో నుంచి మనల్ని విడిపిస్తూ ఉన్నప్పుడు మనం వాటి వంక మనం చూడం, కానీ మనకి ఇంకేదో కావాలని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం. అట్లా ఇక్కడ యోబు గారి విషయంలో ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు వచ్చినప్పుడు కూడా ఆయన ఏమీ ఆలోచించాల. ఆయన
అలా దేవుణ్ణి గుడ్డిగా నమ్మకంగా ఉండి శ్రమల్లో విడువని వాడి లాగా ఉన్నాడు, వెంబడించేవాడిలాగా. అట్లాగే ఇక్కడ యోబు గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనంలో, ఏ విషయమందును ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఆయనకి 7 కుమారులు, 3 కుమార్తెలు ఒకేసారి చనిపోతారు. జనరల్గా ఒక చిన్న ఏదన్నా యాక్సిడెంట్ టైప్లో జరిగిందనుకోండి, మనం అనుకుంటాము దేవుడు ఏంటి ఇలా చేశాడు నాకు అనని ఒక ధోరణ వచ్చేస్తుంది. ఆ నైరాశ్యంలోనికి వెళ్ళిపోతాం మనం. కానీ ఇక్కడ యోబు గారు అంటున్నాడు, ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ఎక్కడ అసలు ఏమి మాట్లాడాల, స్థిరంగా ఉన్నాడు ఆయన. అందుకే నేను నా వాక్య ధ్యానంలో నేను నేర్చుకున్నది ఏంటంటే, దేవుడిని నిందించని వాడు మొదటిగా పరిశుద్ధత, పరిశుద్ధత కలిగిన వాడు, ప్రార్థన చేసేవాడు. రెండవది యథార్థ ప్రవర్తన ఉన్నవాడు. మూడవది శ్రమల్లోనూ నిందల్లోనూ విడువని వాడు. 4 దేవుడిని నిందించని వాడు. దేవుణ్ణి మనం దూషించామనుకోండి, ఏమో దేవునికి ఏమవ్వదు, అది మనకే, ఎంత జరిగినా అది మనకే. కొన్నిసార్లు మనం చిన్న చిన్న విషయాల్లోనే మనం ఏదైనా చిన్న అపాయం కానీ చిన్నది ఏదన్నా జరిగితే మనం ఇమీడియట్లీగా మనం సడన్గా ఏంటి దేవుడు నా వైపు చూడలేదా అని ఫ్లోలో అనేస్తూ ఉంటాం. మన హృదయంలో లేకపోయినా ఫ్లోలో పెదాల్లో నుంచి ఒక ఫ్లో మాట కొట్టేస్తూ ఉంటాం. కానీ ఆయన యోబు గారు మాత్రం ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. అది అదొక లక్షణం మనం ఆయన గురించి నేర్చుకోవాల్సింది. అట్లాగే యోబు గ్రంథం 19వ అధ్యాయం 27వ వచనంలో, 25, అయితే నా విమోచకుడు సజీవుడనియు ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కనులారా ఆయన్ని చూచెదను. ఇక్కడ 17వ అధ్యాయము వరకు 4వ అధ్యాయం నుంచి యోబు యొక్క స్నేహితులు వాళ్ళు 2 అధ్యాయాలు మాట్లాడుతూ ఉంటే ఈయన 1 అధ్యాయము మాట్లాడుతూ ఉంటాడు. అట్లాగే ఇక్కడ 18వ అధ్యాయం నుంచి వాళ్ళు 2 మాట్లాడితే ఈయన ఒక్కదానికే ఒక్కొక్క అధ్యాయమే మాట్లాడుతూ ఉంటాడు. దాంట్లో ఇక్కడ 25వ వచనంలో, అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును, ఇలాగ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూచేదను, నా మట్టుకు అంటే ఆయన దేవుని మీద భారము, నిరీక్షణ, ఒక నిరీక్షణ కలిగిన వాడిలాగా ఉన్నాడు. కనులారా ఆయనను చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కనులారా ఆయన్ను చూచెదను. ఆయన నిరీక్షణ కలిగిన వాడు. మనం మన యొక్క ఆత్మీయ జీవితంలో, మన యొక్క భక్తి జీవితంలో మనము అలాంటి నిరీక్షణను మనం కలిగి ఉన్నామా లేదా? ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు మన యొక్క ఆత్మీయ జీవితం, భక్తి జీవితం ఒక నిదానంగా నడుస్తూ ఉండే కొద్దీ మన నిరీక్షణ అనేది కొన్ని సార్లు మనకి ఆయన మీద ఉండే విశ్వాసం కానీ ఇవన్నీ తగ్గిపోతూ ఉంటుంది. రక్షింపబడినప్పుడు మంచి వేడిమి వంచి కాక మీద ఉంటాం. ఇలా చేసేయాలి, అలా చేసేయాలి, నమ్మకంగా బతకాలి, ఇక దేవుడే నాకు, సంఘమే ఇంకా నాకు ఇంకెవరు అవసరం లేదు అని చెప్పి. మేము 2004లో నేను ఈ సంఘానికి అటాచ్ అయ్యాను. అప్పుడు మా ఫ్యామిలీలో నేను ఒక్కడినే రక్షింపబడ్డాను. మా అమ్మగారు టీచరు, ప్రతి ఆదివారం నాడు సెలవు. నేను చర్చికి వచ్చేటప్పుడే ఆవిడ, అంటే మా అమ్మగారు వెళ్ళి ఆ రోజే
వంట చేస్తది కాబట్టి ఎళ్ళి ఈ మటన్ తీసుకురా, చికెన్ తీసుకురా అననేది. అట్లా ఎళ్ళి వచ్చేసరికేమో సరే ఒక టైం పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. టైము ఎక్కువ అయిపోయేది. ఇక్కడికొచ్చేసరికి ప్రారంభ ప్రార్థనకి ఉండలేకపోయేవాళ్ళం. మనసులో గిల్ట్ ఫీల్ అవుతా ఉండేవాడిని. అపరాధ భావం. ఇక ఆ వారం అంతా డిస్టర్బ్డ్‌గా ఉంటా ఉంటది. ఈ టైంకి రాలేదు. ఏంటిది మనమేమో ఇట్లా ఉండాలి, అలా ఉండాలని చెప్తా ఉంటాము. మనం ఉండలేకపోతున్నాము. అసలు ఏంటిది మనది కరెక్టా కాదా అని ఆ గిల్ట్ నడుస్తానే ఉంటది. మొన్న పోయిన వారము హ్మ్. లేట్ అయిపోతుంటే నేను బయలుదేరి వచ్చేసా ఆళ్ళని వదిలేసేసి ఇంక. మీ తంటాలు మీరు పడండి. నాకు టైం అవుతుంది. ఏంటిది అని చెప్పి వచ్చేస్తుంటే, నువ్వు అన్నీ కరెక్ట్‌గానే ఉంటావు. ఈ విషయంలో మాత్రం వదిలేసి వెళ్ళిపోతావు. నీ మట్టుకు నువ్వే రెడీ అవుతావు. వాళ్ళని రెడీ చేయాలని తెలీదా అని అంటది. అమ్మా స్కూల్‌కి టయానికి వెళ్తారు. దీనికి రావాలని ఆళ్ళకి తెలీదా అని చెప్పి నేను ఒకరోజు మా ఇద్దరికి ఫైటింగ్ అయింది. ఫైటింగ్ అని కొట్టుకోవటం కాదు మాటలు. నాకు తెలీదు. నేను ఎళ్తన్నాను. పరలోక ఇక్కడ అన్న కూడా చెప్తా ఉంటారు. అక్కడ మేము కతార్‌లో కూడా ఎప్పుడు వింటానే ఉంటాం. పరలోక రాజ్యానికి మనం వెళ్ళినప్పుడు దేవుడు మన గురించి ఫస్ట్ అడిగేదేంటంటే, మనం మన యొక్క మనది కరెక్ట్‌గా ఉందా లేదా అని నేను చెప్పి. తర్వాత యెహోషువ పాయింట్ ఆఫ్ వ్యూలోకి ఎళ్తాం. ముందు మనమే సరిగ్గా లేదనుకోండి, ఇంక ఆళ్ళని కాలుకి గట్టుకున్నాం అనుకోండి, మనం కనీసం అది దాటను కూడా దాటలేం మనం. అంటే నేను ప్రాక్టికల్‌గా అలా ఆలోచిస్తా ఉంటాను. ఎక్కడికన్నా రెడీ అయ్యి ఎళ్ళాలని నేను చెప్పినా, ముందు మీరు రెడీ అవ్వండి. లాస్ట్‌లో నేను రెడీ అవుతాను. నాదేముంది ప్యాంటు చొక్కా ఏసుకోవటమేగా అని అంటాను నేను. అట్లాగే మనం దేవుని సన్నిధికి మనం ఎళ్ళేటప్పుడు కూడా మనం మనది అల్టిమేట్ దేవుడే మనకి. అలా ఆహ్, ఇట్లా అలా థాట్స్ వస్తా ఉన్నప్పుడు దేవుని మీద మనం నిరీక్షణ కలిగి ఉండాలనని మనం చెప్తా ఉంటాం. మనం మాట్లాడుతా ఉంటాము. మనం టైంకి వెళ్ళాలి కదా! మనం ఇంకా ఆ ట్రాన్స్‌ఫార్మేషన్‌లోనికి మనం ఆ! ఆ రూపాంతరం ఎప్పుడు చెందుతాము అని అనిపిస్తా ఉంటది నాకు. ఆ నిరీక్షణ ఆహ్, ఆహ్, మనం ఎన్నో వారానికి 3 కూడికలు. ఎ అప్రాక్సిమేట్‌లీ 50 వారాలేసుకున్నా, మధ్యలో ఎగ్గొట్టేసిన 50 వారాల్లో 150 కోడికలు. 150 365 రోజుల్లో 150 కోడికలేసుకున్నా, మళ్ళీ మధ్యలో స్తుతి కోడికలు, అక్కడ ప్రార్థనలు, ఇక్కడ ప్రార్థనలు అన్నీ యేసుకున్నా, ఒక 200, 250 ఈజీగా రీచ్ అయిపోతాం మనం. 250 కోడికలని మనం సంవత్సరంలో ఫాలో అవుతా కూడా, ఇంకా మనం రూపాంతరం చెందటం లేదు. యోబు గారు చూస్తేనేమో నా చర్మం చీకిపోయినా సరే, నాకు నిరీక్షణ ఆయనే అని చెప్తున్నప్పుడు, ఇన్ని మనకి పాటలున్నాయి, ఇన్ని వాక్యాలున్నాయి, దైవజనులు ఇన్ని మాటలు చెప్తున్నారు, ఇన్ని హెచ్చరికలున్నాయి, ఇన్ని సహవాసం ఉన్నప్పుడు, మనం ఇంకా రూపాంతరం చెందట్లేదు, ఆ నిరీక్షణలోనికి వెళ్ళట్లేదనని ఎప్పుడు నాకు అనిపిస్తా ఉంటది. అదే యోబు గారిని చూసి మనం నేర్చుకోవాల్సింది, ఆయన నిరీక్షణ కలిగిన వాడు. ఇక్కడ 27వ వచనం ప్రకారం, నా మట్టుకు నేను చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కనులారా ఆయన్ని చూచెదను. అట్లాగే యోబు గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనంలో ఆ! చదవను. నా చేతి ఆ! అదండి. ఇక్కడ ఆయన నేను చదువుకున్న నాకు హార్ట్ టచ్ అయిన మాటేంటంటే తగ్గింపు, తగ్గింపు. మొదటి అధ్యాయము, మొదటి వచనంలో ఆయనకి అసలు ఎంత ఆస్తుంది? ఆయనకసలు 7 ఆయనకి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను. తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అంత ఫైనాన్షియల్ స్టేటస్‌గా అంతగా ఉన్న ఆయన అసలు ఏమంటున్నాడంటే, నేను నీచుడను అని అంటున్నాడు. మనకి చిన్న ఒక మంచి ఒక నేనింక మాట్లాడలేను.
చిత్తగించుము, నేను నీచుడను, నేను ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను, నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. ఆయన ఎంత తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడో ఈ చిన్న మాట ద్వారా మనం ఈ రాత్రికాల సమయంలో మనల్ని పరిశీలన చేసుకుందాం. మనకిది నేర్చుకునే కూడిక, మార్చుకునే కూడిక. బైబిల్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకుంటున్నాము. విజ్ఞాపన ప్రార్థన కూడిక ప్రకారం మనం మార్చుకోవాల్సింది ఉంది. మనం 3 రోజులు కూడిక ముందుకు జరుపుకున్నాము. ఈ మాటలు మనం ఇంకా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంకా ప్రాక్టీస్ చేసుకొని ఆయన యొక్క ఆదివారం నాడు మనం ఆత్మ సంబంధంగా ఆయన యొక్క శరీరంలో, ఆయన యొక్క రక్తములో పాలు పొందులు పొందేటప్పుడు ఈ యొక్క లక్షణాలు మనం కలిగి ఉన్నామా లేదా అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనంలో ఓకే ఓకే, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. అంటే ఆయన చంపినా సరే కనిపెట్టుకొనుచున్నాను అనని ఏ ఎక్స్పీరియన్స్తో అని ఉంటాడో నాకైతే తెలియదు, కానీ ఆ దేవుని కొరకు కనిపెట్టేవాడిలాగా ఉన్నాడు. ఆ స్టాండర్డ్స్లోకి మనం వెళ్ళాలంటే మనం యోబు స్టాండర్డ్స్లోకి దిగిపోవాలి. ఇక ఈ మన అప్లై చేసుకునేటప్పుడు మనకి ఆటోమేటిక్గా అర్థమవుద్ది. ఒక యోబుని పెట్టుకొని మనం ఇవన్నీ చదువుకుంటా ఉన్నప్పుడు మన స్పిరిచువల్ లైఫ్, మన సోషల్ లైఫ్, మన ఫ్యామిలీ లైఫ్, ఈ మూడు విషయాల్లో మన ఎలాంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి, ఎలా ఉండాలి యాజ్ ఏ మన యజమానుడిగా, ఒక ఫ్యామిలీ హెడ్గా మనం ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, మన దేవుని కోసం కనిపెట్టే విషయంలో మనం ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, సంఘ జీవితంలో, భౌతిక సంబంధమైన జీవితంలో. ఆయన అసలు ఏమీ అనలేదు. ఇంత లాస్ అయినా దేవుణ్ణి ఒక్క మాట కూడా ఏమనలేదు. 7 సంగతులు మనం నేర్చుకున్నాము. 7 సంగతులు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. ఆయన పరిశుద్ధత కలిగి ప్రార్థన చేసేవాడిలాగా ఉన్నాడు. యథార్థ ప్రవర్తన కలిగి ఉన్నవాడు. శ్రమల్లోనూ నిందల్లోనూ విడవనివాడు, అంటే విధేయత చూపేవాడు. దేవుడిని నిందించని వాడు, నిరీక్షణ కలిగిన వాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు, అంటే నీచుడను అని అంటున్నాడు. అట్లాగే దేవుని కొరకు కనిపెట్టేవాడు. ఈ 7 లక్షణాలు మనలో ఉన్నాయా ఒకసారి మనం పరిశీలన చేసుకుంటూ మన యొక్క భక్తి జీవితాన్ని, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం ఆ విధంగా కొనసాగించుకుంటూ ముందుకు సాగుదాము. అవకాశం ఇచ్చిన అన్నకి నా వందనాలు. దేవుడి మాటలు దీవించిన వందనాలు. జేబు నిండా డబ్బు ఉన్నవాడు డాబుగా ఉండడానికి ఆలోచిస్తాడు, కానీ యోబు తన పిల్లలు గబ్బు పట్టుకుపోతారేమోనని భయపడుతున్నాడు. జేబులో డబ్బున్న వాళ్ళు డాబుగా ఉండాలని ఆలోచిస్తారు. అంటే ఇంకా ఏది సంపాదించాలి, ఏది కొత్తది కొనాలి, ఏది చేయాలి అనేది వాళ్ళ ఆలోచనలో ఉంటుంది. కానీ ఇంత డబ్బు ధనం కలిగిన యోబు వాస్తవాన్ని బట్టి ఆలోచించటం, ఇది మనందరికీ ఒక ప్రశ్నార్థకం, ప్రయోగాత్మకం కూడా. మనం యోబులాగా మన కుటుంబం యొక్క పరిశుద్ధత గురించి, పరిస్థితి గురించి నెలకొక్కసారైనా ఆలోచిస్తున్నామా? పిల్లలకి కొత్త డ్రెస్సులు 2 కొన్నాం, ఇంకా ఏం కొందాం, వాళ్ళు ఇంత చదువుకున్నారు, ఇంకేం చదివిద్దాం. అది తప్ప నేను అంటలేదు. మరి ఆత్మ సంగతి ఏంటి? వాట్ అబౌట్ ది స్పిరిచువల్ లైఫ్? మీ పిల్లల ఆత్మీయ జీవితం సంగతి చెప్పండి. ఎట్లుందో చెప్పండి. సండే స్కూల్కి వస్తున్నారండి, అది వాళ్ళ బాధ్యత. మరి తల్లిగా, తండ్రిగా మన బాధ్యత ఏంటి? ఏం బాధ్యత? చూడకూడనివి చూస్తున్నారేమో, అనకూడనివి అంటున్నారేమో. వాళ్ళు పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు సన్నిధిలో వాళ్ళని
పట్ల మనం భారపూరితమైన వైఖరి కలిగి ప్రార్థిస్తున్నామా అనేది యోబు జీవితం యొక్క సారాంశం. అంటే ఏదో డాబుగా ఉండాలని కోరుకోలేదు యోబు, కానీ దేవుని ఎదుట యథార్థంగా ఉండాలని, నేను ఎలా ఉన్నానో అలా ఉండాలని అది దేవుడు గుర్తించాడు. చాలాసార్లు మనం నేను యథార్థంగానే ఉన్నాను, బాగానే ఉన్నాను అని అనుకుంటాం, కానీ దేవుడు అనుకోవాలన్నమాట. పరీక్ష బాగా రాశానని రాసినోడు అనుకుంటే చాలా, దిద్దేవాడు అనుకోవాలా? రాసేవాడు అనుకుంటే ప్రయోజనం ఏముంది? రాసిన ప్రతివాడు అంటాడు, ఫెయిల్ అయ్యేవాడు కూడా ఎగ్జామ్ బాగా రాశానని. కానీ దిద్దేవాడికి అర్థం అవ్వాలి. అలాగే మన యథార్థత, మన భక్తి, మన పరిశుద్ధత పరీక్షించే ప్రభువుకి అర్థమైతే తప్పకుండా అలాంటి వారిని ఆయన విడిచిపెట్టడు. ఆయన అలాంటి వారిని అధోపాతాళానికి వెళ్ళినా ఆకాశానికి మరలా తిరిగి ఎత్తుతాడు. ఎందుకంటే వాగ్దానాలు అలా ఉన్నాయి. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, యథార్థవంతుల వంశపు వారు దీవించబడదురు. యథార్థత మీదనే నీవు దృష్టి కలిగి ఉన్నావు. మరి మన పిల్లల సంగతి, మన కుటుంబం సంగతి, మన వ్యక్తిగతమైన విషయాల్లో నష్టం కలిగినప్పుడు, అపార్థాలు కలిగినప్పుడు దేవుని నిందించే స్వభావం కలిగి ఉన్నామా అనేది ఎవరికి వాళ్ళమే ప్రశ్నించుకుందాం. దేవుని వాక్యాన్ని అలాగా స్వయం అనుభవంలో నుంచి, స్వంత అనుభవంలో నుంచి చదువుకోవాలి. అప్పుడు మనం దీవించబడతాం. ఈ విషయాలు మనసులో ఉంచుకొని ప్రార్థన చేద్దాం.